నమస్తే. వరద వచ్చినప్పుడు బెంగళూరులో ఉండి తుఫాన్ అయిపోయిన తర్వాత తీరిగ్గా ఈరోజు ఏదైతే కనుక రైతులను పరామర్శించడానికంటూ నేను వెళ్తున్నానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు? నిన్న జరిగిన పరామర్శ యాత్రని అసలు జగన్మోహన్ రెడ్డికి విధి విధానాలే తెలియదండి. ఎందుకంటే అసలు వరద వచ్చినప్పుడు అంటే వాళ్ళకి ఆ సమయం సిచ్యువేషన్లో కావాల్సిన హెల్ప్ చెయ్యడు. అయిపోయిన తర్వాత ఏరు దాటిన తర్వాత తెప్పదగలేసారంటారా ఆ టైప్లో ఏంటంటే ఈయన ఏదో చేస్తూ ఉంటాడనమాట. అది జనాలకు కూడా అసలుకి అంటే రుచించని విధంగా ఉంటుంది. కానీ ఏంటంటే ఆయన ఏదో చేసేసాను, ప్రజలది ఆయనకేం అవసరం లేదు. ఏదో మీడియా ముందు ఏదో ఆ చేలల్లో నడిచినట్టు ఏందేందో చేసుకుంటా పోతాడు. అంటే పిచ్చి ముదిరి పరాకాష్ఠకు చేరి ఇట్లాంటి వేషాలు చేస్తూ ఉంటాడనమాట. ఇక్కడ ముఖ్యంగా చూస్తే మరి గతంలోనే చూసామమ్మ, మరి తుఫాన్ ఎదిరించిన ధీరుడు, ఒంటి చేత్తో ఆపిన వీరుడు అంటూ కొన్ని ప్రసంగాలు అయితే విన్నాం మనం ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఛానల్స్లో. ఎలా చూడాలంటారు? నిజంగానే జగన్మోహన్ రెడ్డి వల్లనే తుఫాను వెనదిరిగి వెళ్ళిపోయింది అనుకోవాలంటారా? మరి అంటే ఆయన అంటే సృష్టిని కూడా తిరగరాస్తాడా ఏంది? అలా రాసేవాడైతే మరి గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన 5 ఏళ్ళు ఉన్నాడు కదా, మరి ఎన్నెన్నో జరిగినాయి. ఆ జరిగినప్పుడు ఆయన ఆపాల్సింది కదా. మరి ప్రస్తుతం అప్పుడు ఏం చేయలేనోడు ఇప్పుడు ఎలా ఆపాడని చెప్పి మాట్లాడతారు. అసలు కనీసం వాళ్ళకి ఇంగిత జ్ఞానం అయినా ఉండాలి. సోషల్ మీడియా ఏదో ఉందిలే, జనాలు పిచ్చి జనం నమ్ముతారని చెప్పేసి ఏదో ట్రోల్ చేస్తున్నారు, కానీ అదైతే వాస్తవం కాదనమాట. ఒక పక్కన రైతులు ఇబ్బంది పడుతుంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ అసలు ఆంధ్రప్రదేశ్లోనే ఉండకుండా రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తున్నారు వీళ్ళందరూ అంటున్నారు కదా, అది ఎంతవరకు కరెక్ట్ అనుకోవాలంటారు? అసలు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, మన కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టే ఈ రోజున రైతులు కానీ ప్రతి వాళ్ళు కూడా సుభిక్షంగా ఉన్నారనమాట. ఎందుకంటే వాళ్ళు ప్రతినిత్యం కూడా ప్రజల సంక్షేమం కోసమే వాళ్ళు చేస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళంతగా చంద్రబాబు గారి గురించి కానీ ఏమీ వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం లేదు. వాళ్ళు రాష్ట్రాన్ని ఎలా గాడిలో పెట్టాలో, ఎలా చెయ్యాలో చంద్రబాబు నాయుడు గారి విజనరీ తర్వాతే మన రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షం కూడా కాదు, అంటే ఏదో మన వేరే పార్టీ 11 సీట్లతో గెలిచారు కాబట్టి వాళ్ళకి ప్రతిపక్షం లేదు కాబట్టి ప్రతిపక్షం కూడా అనటానికి అర్హత లేదనమాట. వాళ్ళు మాట్లాడేదానికంటే పక్క రాష్ట్రం వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి గురించి మన రాష్ట్రానికి గనక ఇలాంటి ముఖ్యమంత్రి ఉంటే మనం ఎంత చక్కగా మన రాష్ట్రం బాగుపడేదో అని చెప్పేసి ఎంతో ఆలోచిస్తున్నాడు. కనీసం వీడికి నిన్న లోకేష్ గారు కూడా ఏమంటున్నారు, మా దగ్గర మేము కొన్ని తీసుకురావచ్చు, మాకు తెలియని మీ దగ్గర ఏమన్నా ఉంటే చెప్పండి, అది కూడా మేము తెలుసుకొని మీ పేరే పెట్టి మేము చేస్తామని చెప్పి కూడా అని అంటున్నారు. వీళ్ళకి మాత్రం ఆ ఇంగిత జ్ఞానం అనేది లేదనమాట. అది ఏంటంటే వీళ్ళు ఏంటంటే కుళ్ళు రాజకీయాలు చేస్తూ ఉంటారు. ప్రతి నిత్యం కూడా వాళ్ళ మనసంతా కూడా కుళ్ళితో నిండిపోయింది అనమాట. వీళ్ళు ఎన్ని మంచి కార్యక్రమాలు చేసినా వాళ్ళు ఏదో ఒకటి బురద జల్లటానికే చూస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం కూడా మనకు లేదనమాట. ఇక్కడ ఇంకో విషయం కూడా అమ్మ, రీసెంట్గానే చూసాము, ఏదైతే కనుక కర్నూలు బస్సు ప్రమాదం కానీ, ఏదైతే కనుక ఈ తుఫాను ప్రభావం కానీ, ఇదంతా చంద్రబాబు నాయుడు గారి అసమర్థత వల్లే జరిగిందంటూ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల మాట్లాడుతున్న మాటలని మరి ఎలా చూడాలంటారమ్మ? మరి ఆ శ్యామల మాట్లాడిన దానికి కోర్టే తీర్పు ఇచ్చింది. అమ్మా నువ్వు కాస్త మెల్లగా ఉండు, నువ్వు చేసేది ఇది కాదని చెప్పి వాళ్ళే కోర్టులో వేశారు. చూసాం కదా. ఆమె ఏంటంటే నెలకి 3 లక్షలు శాలరీ ఇస్తున్నాడండి జగన్మోహన్ రెడ్డి. దానికి తగ్గ మరి మాట్లాడాలి కదా, లేకపోతే ఆయన శాలరీ ఇవ్వడు కదా. అందుకోసం ఏం మాట్లాడుతుందే తప్ప అది అయిన ప్రకృతి వైపరీత్యాలు ఎవరు ఆపేది కాదు. అది ఆ సిచ్యువేషన్లో ప్రకృతి వైపరీత్యాలు జరిగేటప్పుడు ఆ సిచ్యువేషన్లో ఎలా జరగాలో మన మానవ ప్రయత్నం చేస్తాం. కానీ ఆ సమయంలో ఏదన్నా జరిగితే మనం కొన్ని చేయలేనివి ఉంటాయి కదా, అలా జరిగిందనమాట. అయితే వీళ్ళు ఏంటంటే ప్రతిదానికి కూడా బురద జల్లటం తప్ప వేరేదేమీ లేదు. అంటే ఎందువల్ల అంటారు? ఈ యాంకర్ శ్యామల అయితే కనుక చంద్రబాబు నాయుడు గారు అంటే ఇంకొకళ్ళు కూడా మాట్లాడారమ్మా. కొంతమంది వైసీపీ నాయకులు అయితే కనుక చంద్రబాబు నాయుడు గారు అడుగుపెట్టిన దగ్గర నుంచి మొత్తం నాశనమే జరుగుతుంది, ప్రతి ఒక్కటి అనర్థమే జరుగుతుంది అన్నట్టుగా అయితే కనుక వైసీపీ నాయకులు ప్రచారం చేస్తున్నారు. దాన్ని అసలు ఎలా చూడాలంటారు? అంతకుముందేమో చంద్రబాబు నాయుడు వస్తే వర్షాలు పడవు, అది పడవు, ఇది పడవు అన్నారు. అప్పుడు అది అయిపోయింది. అంటే ఇప్పుడు ఎక్కువ వర్షాలు పడుతుంటే వర్షాలు పడితే ఇబ్బంది అంటారు, పడకపోతే ఇబ్బంది అంటారు. దానికి ఆ ప్రకృతి మనకి ఎప్పుడు ఎలా ప్రసాదించిద్దో ఆ విధంగా జరుగుతూ ఉంటుంది. కానీ వీళ్ళు చెప్పినంత మాత్రాన, వీళ్ళు చేసినంత మాత్రాన అదేమీ జరగదు. కానీ ఆ ప్రకృతిలో కూడా ఎలాగా ఇప్పుడు వర్షం ఎక్కువ వచ్చినా కానీ అవి ఎలా నిల్వ చేయాలి,
తక్కువ వచ్చినప్పుడు వాటిని ఎలా యూజ్ చేయాలనేది కూడా చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. అది కూడా మీరు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమి చేయలేకపోయారు. కాస్త అంటే విజనరీని కొంచెం ఆలోచించి మీరు మాట్లాడితే బాగుంటుంది అన్నమాట. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక 16 నెలల కాలంలో 16 విపత్తులు వచ్చినాయి, రైతులు నిండా మునిగిపోయారు. ఈ రైతులను ఆదుకునే ప్రభుత్వం కాదు, రైతులను ముంచే ప్రభుత్వం అని చెప్పి నిన్న జగన్మోహన్ రెడ్డి పాస్ చేసిన స్టేట్మెంట్ అమ్మ. నిజమే అనుకోవాలంటారా దాన్ని? రైతులని ఆదుకునేదే కూటమి ప్రభుత్వం. ఎందుకంటే ప్రతి వాళ్ళకి కూడా నష్టపరిహారం ఇచ్చారు. మొన్నప్పుడు మామిడి తోటలో కూడా అన్నీ పడబోసినా కానీ ప్రతి ఎకరానికి కూడా ఇంత అని చెప్పేసి పరిహారం ఇచ్చిన ప్రభుత్వం ఒక కూటమి ప్రభుత్వమే. అదే ఆ సిచ్యువేషన్లో కనుక జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టయితే చేతులు ఎత్తేసేవాడు అనమాట. నాకేం చేత కాదని చెప్పేసి, ప్రకృతి వైపరీత్యానికి నేనేం చేసేదని చెప్పి చేతులు ఎత్తేసేవాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రతి నష్టపోయిన రైతుకి కూడా ఇంతని పరిహారం ఇచ్చారు. అవన్నీ కూడా చూసుకోండి. ఎంత చేసినా కానీ ఇంకా చేయలేదని చెప్పేసి చెప్తానే ఉంటారు వాళ్ళ బుద్ధే అదనమాట. వాళ్ళ బ్రెయిన్ అంతా కూడా విషంతో కూడిపోయింది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనం చేయాల్సింది మనం చేసుకుంటూ పోతున్నాము. ప్రజల్లో అయితే మంచి అభిప్రాయం ఉంది. చాలా మందిని అడిగినా కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు, కూటమి ప్రభుత్వం ఎక్కడా కూడా మన ప్రజలకి అన్నీ కూడా వెసులుబాటుగా చేస్తున్నారు, మాకు ఎటువంటి ఇబ్బంది లేదని ప్రజలు క్లారిటీగా ఉన్నారు. వాళ్ళు దీని గురించి ఆలోచించాల్సిన అవసరం, బాబు గారు పవన్ కళ్యాణ్ గురించి నిందలేయాల్సిన అవసరం ఏమీ లేదు. వాళ్ళకి 5 సంవత్సరాల పాటు రైతుని చేయబొట్టుకొని నడిపించాను నేను, చంద్రబాబు నాయుడు గారు వచ్చి వాళ్ళ చేతులు విరగొట్టారు నేడు అంటూ మరి నేను జగన్మోహన్ రెడ్డి చేసిన కామెంట్స్ అమ్మ. మరి వాటిని ఎలా చూడాలంటారు? నిజంగానే చెయ్యి పట్టి రైతులను నడిపించారంటారా? ఏందండి చేయబట్టి నడిపించింది? చాలామంది సూసైడ్ చేసుకొని చనిపోయారు రైతులు. అప్పుడు సరిగ్గా పంటలకి మద్దతు ఇవ్వక, మద్దతు ధర అంటారు కదా, అవన్నీ ఇవ్వక చాలామంది కూడా అసలు ముందు వీళ్ళ దగ్గర ఉన్న ఇవి తీసుకెళ్ళిపోయి తర్వాత వాళ్ళకి డబ్బులు చెల్లించలేదు చాలామంది. దాని గురించి కూడా అందుకే కదా నీకు 11 సీట్లు ఇచ్చింది. అదొకసారి ఆలోచించుకోవాలి ఆయన. ఇవన్నీ కూడా వెనక ఆయన చేసిన దాన్ని బట్టే పరిహారం వచ్చింది. ఆయన 11 సీట్లతో పరిమితం అయ్యారు. నెక్స్ట్ అసలు ఈ 11 కూడా రావు ఇంకా. ఎందుకంటే కొంచెం మంచిగా ఆలోచించి నేను ఈ నెక్స్ట్ ఇలా వీళ్ళలాగే చేస్తానంటే కొంచెం ఏమన్నా ఎక్కువ సీట్లు పెరగటానికి అవకాశం ఏమన్నా ఉంటుందేమో. కానీ ఇంకా చేసే వాళ్ళను కూడా నిర్వీర్యం చేస్తుంటే ప్రజల్లో ఉన్న ఇంకా నీ మీద కాస్తో కూస్తో అరకుర ఉన్న అభిప్రాయం కూడా పోయిద్ది. కాబట్టి కొంచెం ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది. ఇప్పుడు ఈ యాంకర్ శ్యామల కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ అసలుకి ఎందుకని అంటారు చంద్రబాబు నాయుడు గారిని ప్రత్యేకించి టార్గెట్ చేయడానికి, అటు పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యేకించి టార్గెట్ చేయడానికి గల కారణం ఏమనుకోవచ్చు అంటారమ్మా? యాంకర్ శ్యామల అయితే కనుక పదే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తుంది. అసలు ఎందువల్ల అనుకోవచ్చు అంటారు? ఏమి లేదండి, ఆమెకు వచ్చే అంటే డబ్బులు పోతాయి అని చెప్పేసి ఆమెకి ఇచ్చే శాలరీ ఉంది కదా, ఆ శాలరీ గురించే ఆమె మాట్లాడుతూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే నెక్స్ట్ మేము వస్తామేమో అని వాళ్ళ అపోహ. అంటే ఏదో ఒకటి ప్రజల్లో ఉంటే కదా ఆ అపోహ వాళ్ళలో బాగా కూరుకుపోయిందనమాట. కానీ ప్రజలు ఎవ్వరు కూడా వాళ్ళకి ఓట్లు వేయటానికి సిద్ధంగా లేరు. నేను పదే చెప్తున్నా, వాళ్ళకి ఓట్లు వేయటానికి ప్రజలు ఎవ్వరు సిద్ధంగా లేరు. మీరు ఎంత ప్రయత్నం చేసినా కానీ నెక్స్ట్ కూడా వైసీపీ ప్రభుత్వం రాదు. వైసీపీ అరాచకాలకి ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారు. ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. మీరు అంత ప్రయాసపడ్డా మీకు నెక్స్ట్ కూడా రాదు, అది కన్ఫర్మ్.